హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులందరూ కూడా ఈరోజు ఈ భారతదేశం వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఈ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇచ్చే ప్రసాదాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రసాదం యొక్క ప్రాముఖ్యత ప్రపంచవ్యాప్తంగా తెలుసు. ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డుని ఈరోజు రాజకీయ లబ్ధి కోసం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే చేయరాని పనులు చేసి ఈ యొక్క లడ్డు ప్రసాదంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జంతువుల కొవ్వు, వివిధ రకాల కొవ్వులు కలిశాయని చెప్పి ఆయన సిట్ విచారణ చేశారు. సిట్ విచారణలో ఒక నివేదికలో ముందుగానే వచ్చింది, దీంట్లో ఎలాంటి జంతువుకు సంబంధించిన కొవ్వు లేదు అని చెప్పి. మరొకసారి సిబిఐ కూడా ఇంకొకసారి ఎంక్వైరీ చేయాలని చెప్పి గుజరాత్లో కానీ, మన రాష్ట్రంలో కానీ, కర్ణాటకలో కానీ వివిధ రాష్ట్రాల్లో ఉండే పెద్ద పెద్ద ఏదైతే ఈ కొవ్వును శాంపుల్గా చూసే కంపెనీలు ఉన్నాయి వారికి అందరికి ఇస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ప్రసాదం తిరుపతి లడ్డులో ఎలాంటి జంతు కొవ్వులు కానీ వివిధ రకాల కొవ్వులు కలవలేదని చెప్పి ఈరోజు ఛార్జ్షీట్లో వేస్తే 2 రోజులుగా చేసిన తప్పుకు క్షమాపణ చెప్పుకోకుండా మరొక్కసారి చేసిన తప్పుని సరిదిద్దుకోకుండా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసి అక్కడ ఏదో జరిగిపోయిందని చెప్పి మరీ దుష్ప్రచారాలు చేసి టీవీల్లో ఈరోజు ఎక్కడ చూసినా కూడా పచ్చ మీడియా అంతా వచ్చి ఈరోజు దీన్ని ఇంకో రకంగా మలపడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మేము ఒక్కటే కోరుకుంటున్నాం, భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి గారితో మీరు పెట్టుకుంటే మీకు నామరూపాలు లేకుండా పోతాయని చెప్పి ఈ సందర్భంగా నేను వాళ్ళకి తెలియజేసుకున్నాను. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఏదైతే జరిగిన తప్పుని మీద వెంకటేశ్వర స్వామికి, అదేవిధంగా భారతదేశ ప్రజలకందరికీ కూడా మరీ ముఖ్యంగా హిందువులు ఎంతో పవిత్రంగా భావించే మన శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని మీరు ఏ విధంగా దుష్ప్రచారం చేశారో దాంతో మీరు క్షమాపణలు కోరి రాబో రోజుల్లో మీరు ఎలాంటి ప్రయత్నాలు చేసే పని మానుకోవాలని చెప్పి ఆ మనసు దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి, మన ఖాళీ లక్ష్మణస్వామి అందరూ దేవుడు వాళ్ళకు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. కల్తీ ఉందని చెప్పేసి మరి మరి రాజకీయాలను ఇట్లాగానే వాడుకుంటారా అనేది ఒక చంద్రబాబు నాయుడికే తెలుసు. మరి నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి, లోకేష్ అయితేనేమి, అలాగే పవన్ కళ్యాణ్ అయితేనేమి కూటమి ప్రభుత్వానికి డైరెక్ట్ గా జనాల్లో లేక మరి వాళ్ళు రాజకీయంగా దేవుళ్ళగానే వాడుకుంటున్నారంటే వాళ్ళకు దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి అలాగే ఇందాక మన పెద్దలందరూ మాట్లాడినట్లు మరి ఇదంతా సిబిఐ ఎంక్వైరీలో కానీ అలాగే కోర్టులో కానీ మంచి నివేదిక వచ్చిన తర్వాత మనది కరెక్ట్ అని తెలిసిన తర్వాత పూర్తిగా అన్ని గుళ్ళు మరి వాళ్ళందరికీ మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం. తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం, ఆ పుణ్యక్షేత్రంలో కొలువైనటువంటి 7 కొండల వాడైనటువంటి శ్రీనివాసుడు, ఆ పుణ్యక్షేత్రంలో లభించే ప్రసాదం హిందువులకు అది మహాప్రసాదంగా భావిస్తారు. హిందువులే కాదు, హిందూయేతరులు కూడా ఆ ప్రసాదాన్ని గౌరవంగా స్వీకరించే ప్రపంచంలోని గొప్ప సంప్రదాయం గల టెంపుల్ ఏదైనా ఉందంటే అది శ్రీనివాస ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామి టెంపుల్. అటువంటి మహాప్రసాదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గత ఎలక్షన్లలో కూటమి 3 పార్టీలు కలిసి పోటీ చేసినా 40% ఓటు బ్యాంకును దక్కించుకున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ ని దూరం చేయాలని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని హిందువులను దూరం చేయాలని ఒక మహాకుట్ర చంద్రబాబు నాయుడు అతని కూటమి ప్రభుత్వం కలిసి తీసుకున్న ఒక పన్నాగంలో భాగంగా ఏదైతే మహాప్రసాదంగా భావిస్తున్నామో ఆ మహాప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పేసి
దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి చెడ్డ పేరు వచ్చే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేసింది. కానీ సిట్ కానీ సుప్రీంకోర్టు కానీ తేట తెల్లమయ్యే విధంగా ఎవరైతే ఈ కుట్రలు పన్నారో చెప్పుతో కొట్టే విధంగా తీర్పు చెప్పడం జరిగింది. లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదు అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ ఆ తీర్పును కప్పిపుచ్చుకొని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన నిందలు వేసే కార్యక్రమాన్ని ఈ కూటమి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉంటే నిజంగా ఒక ముస్లింగా చెప్పదలుచుకున్న వెంకటేశ్వర స్వామి అనేది భక్తులకు ఎటువంటి నమ్మకం ఉందో మహిమగల దేవుడు అని చెప్పేసి ఒక ముస్లింగా చెప్పదలుచుకున్నా. నిజంగా అలిపిరిలో ప్రాణం పోసిన భగవంతుడే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ చంద్రబాబు నాయుడు కానీ సనాతని అని చెప్పుకునే పవన్ కళ్యాణ్కి కానీ వీళ్ళ పార్టీల్ని బంగాళాఖాతంలో కలపక తప్పడు వెంకటేశ్వర స్వామి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్పారమైన కుట్రతో ఎన్నో కుట్రకృతాలు చేస్తూ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ ఒక ఉన్నతమైన పదవుల్లో ఉండేసి మన సీఎం గారు ఇలాంటి ఆరోపణలు చేయడం తగదు. ఎందుకంటే ఏదన్నా కానీ నువ్వు రిపోర్ట్ తెప్పించుకొని చేయాలి, కానీ ఇట్లా లేనిపోయిన ఆరోపణలు చేస్తే కొన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు స్వామి భక్తులు, వాళ్ళందరినీ మనోభావాలు దెబ్బతింటాయి. అలాగని చెప్పేసి లక్ష్మీనరసింహ స్వామికి అలాగే ఏడుకొండల వారి స్వామికి మేము కోరుకునేది ఒకటి, ఇలాంటి ఆరోపణలు వీళ్ళు భవిష్యత్తులో చేయకుండా వాళ్ళకు మంచి భవిష్యత్తు, వాళ్ళకు మంచి బుద్ధి ప్రసాదించేసి మంచి భవిష్యత్తు కూడా ఇచ్చేసి ఇలాంటి లూజ్ టాక్ చేయకుండా స్వామివారిని వేడుకుంటున్నా. నేను వీళ్ళు ఇట్లా కుటుంబాలు చేసే బదులు ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయి, దాని మీద దృష్టి పెట్టండి, కానీ ఇలాంటి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు ప్రవర్తించాలని చెప్పేసి నేను ఆ స్వామిని కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం చేసిన అనేక కుట్ర కుతంత్రాలు అనేటివి నిన్న సిబిఐ ఎంక్వైరీలో లడ్డూలో తిరుపతి ఎంతో పవిత్రమైనటువంటి మన వెంకటేశ్వర స్వామి ప్రపంచవ్యాప్తంగా అంటే మన హిందువులకు అందరికీ కులాలకు అతీతంగా వాళ్ళకి గెలిచినటువంటి ఏడుకొండలవాడి వెంకటేశ్వర స్వామి గుళ్ళో లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి కూటమి ప్రభుత్వం అనేక కుట్ర కుతంత్రాలే వచ్చి ఒకటిన్నర ఏడాది రెండు సంవత్సరాలు అయితే ఏ విషయంలోనే కానీ అన్ని కుట్ర కుతంత్రాలతో జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఇమేజ్ను వాళ్ళు జీర్ణించుకోలేక మొన్న బర్త్డేకి వచ్చినటువంటి అనేక గ్రామాల్లో ఎక్కడ చూసినా బర్త్డే జరిగింది. దాని మీద బుద్ధతుద్దాలా ఏదో విధంగా జగన్ డ్యామేజ్ చేయాలా. ఈరోజు వస్తున్న జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఆదరణ ఓరవలేక ఈరోజు దేవుని కూడా వాడుకుంటూ ఈ కుటుంబ ప్రభుత్వం అనేక కుట్ర కుతంత్రాలు చేస్తుందన్నమాట. ఈ విధంగా చేసిన ఈ లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని కానీ సిబిఐ ఎంక్వైరీ చేసి అనేక విధాలుగా సుప్రీంకోర్టు నుంచి అన్ని కోర్టులు కూడా మొట్టికాయ చేసినా కానీ కూటమి ప్రభుత్వంగా బుద్ధి రాలేదు. ఈ విధంగా అనేక కుట్ర కుతంత్రాలు చేసుకుంటూ మనకు కార్యకర్తలు కానీ అన్నిటి కానీ వేధించుకుంటూ పోతుంది. పుణ్యక్షేత్రంలో లడ్డూ ప్రసాదం అంటే అంత పవిత్రంగా చూసుకునే హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎవరన్నా కానీ ప్రతి ఒక్కరూ ఒక లడ్డు దొరికితే చాలు అని కళ్ళకు అద్దుకొని మహాప్రసాదంగా స్వీకరించే దాంట్లో కల్తీ కొవ్వుతో తయారు చేసిన నెయ్యి, జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని కలిపినారు, కావలసికి చేసినారని పచ్చి అబద్ధాలు చెప్పినారు. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ మంచి బుద్ధి ప్రసాదించాలని వీళ్ళిద్దరికీ ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి గుడి ఎదుట కోరుకుంటూ, అలాగే మేము వాస్తవంగా తిరుమలలో లడ్డూలు తీసుకొని ఏదన్నా పని నిమిత్తము వేరే గుడికి పోయినా కూడా అయ్యప్ప స్వామి టెంపుల్కి పోయినాను నేను. ఒక లడ్డూ ఇస్తే నన్నే వెంకటేశ్వర స్వామి మాదిరి చూసి వాళ్ళంత గౌరవంగా గుళ్ళేకి పిలుచుకొని పోయి మహాదర్శనం చేపించినారు. మనం ₹1,00,000 టికెట్ తీసుకునే కూడా మనకు జరగని దర్శనము తిరుమల లడ్డు ఇస్తానే వెంకటేశ్వర స్వామి వచ్చినాడు మా ఇంటికని అక్కడున్న అధికారులు కానీ గుడిలో ఉండే అర్చకులు కానీ అంత మహాపవిత్రంగా మాట్లాడి నాకు అంత గౌరవం ఇచ్చి శ్రీరంగంలో కూడా పాండురంగ స్వామి టెంపుల్లో కూడా అంత గౌరవంగా చూసిన ఆ మహాప్రసాదాన్ని కల్తీ అని చెప్పి మీరు చేసిన అసత్య ప్రచారాన్ని ఆ వెంకటేశ్వర స్వామి మీ కూటమి ప్రభుత్వాన్ని మిమ్మల్ని సర్వనాశనం చేస్తాడు. దేవునితో ఆటలు పెట్టుకున్నారు, దేవునితో ఆటలు పెట్టుకున్న వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయినారు. అదేవిధంగా మీ కూటమి ప్రభుత్వం కూడా కాలగర్భంలో కలిసిపోయి
రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే అన్ని ఆలయాల్లోనూ పసుపు నీళ్లతో మేము శుద్ధి చేసి మేము సనాతన ధర్మాన్ని కాపాడుతామని కోరుకుంటూ, సోదరులారా, తిరుమల తిరుపతి కలియుగ దైవమైనటువంటి దేశ విదేశాల్లో ఎంతో అపారంగా గౌరవించే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంతో పవిత్రంగా భావించే ఆ తిరుపతి లడ్డు ప్రసాదాన్ని హిందువులే కాదు సోదరులారా, మహమ్మదీయులు కూడా ఎంతో పవిత్రంగా ఆ దేవుని ప్రసాదం స్వీకరించడం జరుగుతుంది. కోట్లాది మంది భక్తులు ఆ ప్రసాదాన్ని ఎంతో ప్రీతి బాధ్యతతో తీసుకునే ఆ ప్రసాదంలో జంతువుల నెయ్యి కలిసిందని చెప్పేసి అబద్ధాలతో రాజకీయ స్వార్థంతో తాను ఏదైతే రాజకీయ లబ్ధి పొందాలనుకున్నాడో ఆ తిరుపతి వెంకటరమణ స్వామిని అస్త్రంగా చేసుకొని ఆ లడ్డును దేశ విదేశాల్లో కూడా ఆ లడ్డు కల్తీ జరిగింది, అందులో జంతువుల కొవ్వు ఉందని చెప్పేసి ప్రచారం చేసినటువంటి ఆ సనాతన ధర్మం అనే పవన్ కళ్యాణ్ గాని, నారా చంద్రబాబు నాయుడు గాని, నారా లోకేష్ గాని ఆ రోజు ఏదైతే తిరుపతి వెంకటరమణ స్వామి పాదాలు మనం ఎక్కుతామో ఆ మెట్లను కడిగి అక్కడ అపవిత్రత జరిగింది, పవిత్రతను పెంచే విధంగా కడిగారు. అదిగా సోదరులారా, ఈ రోజు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసిన మీరు సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ సిబిఐ ఎంక్వైరీలో అత్యంతమైనటువంటి ల్యాబుల్లో ఆ నివేదికలన్నీ కూడా ఈ రోజు ఇందులో ఎలాంటి కొవ్వు లేదు, ఇది పచ్చి అబద్ధం, స్వార్థంతో చేసినటువంటి ఇవి అన్ని అపోహాలని చెప్పి తేల్చింది. ఈ రోజు మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, కూటానికి సంబంధించిన నాయకులందరూ కూడా ఆ కోట్లాది మంది భక్తులు తిరుమల తిరుపతిలో వాళ్ళ అవసర నిమిత్తం వాళ్ళ యొక్క ఏవైతే ఏర్పాటు చేశారో ఆ యొక్క మరుగుదొడ్లు, లెట్రిన్లు, పాచి పనులు మీరన్నీ కడిగి ఆ కోట్లాది